ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. దేశంలో గత 20 ఏళ్ల తర్వాత ఒక సమగ్రమైన ఓటర్ల సర్వేను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు జూన్ 25 నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు ఈ యొక్క సర్ ప్రక్రియను తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్స్ వచ్చి వారి యొక్క వివరాలను తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది. ఈరోజు ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది డబల్ ఓట్లు ఎక్కడా లేకుండా దేశంలో ఒకవేళ ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉండే వాళ్ళు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. సో అక్కడ ఒక ఓటు ఇక్కడ ఒక ఓటు, చాలామంది గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి జీవనం సాగిస్తుంటారు. అలాంటి వారి కూడా రెండు చోట్ల ఓట్లు లేకుండా ఇతరత్ర ఓట్లను ఏరివేసే ప్రక్రియనే ఈ సర్. అంటే ఈ సర్ ప్రక్రియ ద్వారా మొత్తం కూడా ఎక్కడ కూడా డబల్ ఓట్లు లేకుండా వేరే వేరే ప్రాంతాల్లో ఒకే వ్యక్తికి ఓట్లు లేకుండా చేయడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. దీంట్లో డూప్లికేట్ ఓటర్లను తొలగించడం, మరోవైపు అర్హులైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉండే విధంగా ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా నెల రోజుల పాటు ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. అయితే హైదరాబాద్ ప్రాంతంలో ఇంగ్లీష్లో ఈ యొక్క ఎన్యూమరేటర్లు ఆ యొక్క ఫారాలను అందిస్తున్నారు. అదేవిధంగా ఇతర అన్ని జిల్లాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో హైదరాబాద్ మినహాయిస్తే ఇతర నియోజకవర్గాల్లో మొత్తం కూడా అన్ని జిల్లాల్లో తెలుగులో ఈ యొక్క ఫారాలను అందిస్తున్నారు. అయితే 2 చొప్పులను బిఎల్ఓలు, ఏదైతే మీ ప్రాంతంలో ఉండే బిఎల్ఓలు ఈ యొక్క 2 ఫారాలను అందిస్తారు. రెండింటిని కూడా సక్రమంగా వారు ఏదైతే అటాచ్మెంట్ అడిగారో దానికి సంబంధించి అవన్నీ జత చేస్తూ అందులో ఉన్న మొత్తం వివరాలను నింపాలి. అయితే ఒక ఫారం బిఎల్ఓకి అందించాలి. అది కూడా వచ్చే నెల 24వ తేదీలోపు. ఇంకొక ఫారం రసీదుగా మన దగ్గర ఉంచుకోవాలి. తర్వాత ఎవరివైనా అర్హులైన ఓటర్లను ఒకవేళ తొలగిస్తే కనుక ఖచ్చితంగా మీరు కేంద్ర ఎన్నికల సంఘం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు సమాచారం అందించవచ్చు. ఒకవేళ మీ యొక్క ఫిర్యాదులు కూడా ఉంటే అక్కడ చెప్పొచ్చు. అయితే చనిపోయిన వ్యక్తుల పేర్లు తొలగించడం, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో చెప్పినట్లుగా ఒకే చిరునామాలు మారినప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో వాటన్నిటిని సరిచేయడంలో భాగంగానే ఈరోజు సర్ ప్రక్రియను తెలంగాణ వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ బిఎల్ఓలు మీ ఇంటికి రాకపోతే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మీ యొక్క ఓటర్ ఎపిక్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి కూడా మీరు దాన్ని సరి చేసుకోవచ్చు. మీకు సంబంధించిన మొత్తం వివరాలను పొందుపరచవచ్చు. అయితే తెలంగాణ వ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఈ యొక్క సర్ ప్రక్రియలో అందరూ కూడా పాల్గొనాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఎందుకంటే మన హక్కు, ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటి. సో అందుకోసమని ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఓలు ఎవరైతే దీనికి సంబంధించి మీ ఇంటికి వచ్చే ఆ యొక్క ఎన్నికల అధికారులు కావచ్చు, ఆ సిబ్బందికి ఖచ్చితంగా మీ వివరాలను తెలపడంతో పాటు నిష్పక్షపాతంగా మీ యొక్క వివరాలను అందించాలి. వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దు అనేది అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రజలకు విన్నవించిన పరిస్థితి. మరోవైపు బిఎల్ఓలు మీ ఇంట్లోకి వచ్చి ఖచ్చితంగా 2 ఫారాలు అందిస్తారు. వాటిని ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకటి అందులో కుటుంబ సభ్యుల పాత వివరాలు కూడా కొన్ని అడుగుతున్నారు. అవి మొత్తం కూడా వాళ్ళు అడిగిన ప్రకారం ఇవ్వాలి. దాంతోపాటు ఆధార్ తప్పనిసరి అనే ప్రశ్నను చాలామంది లేవనెత్తుతున్నారు. వాస్తవంగా ఆధార్ అనేది ఓటు అనుసంధానం కోసం తప్పనిసరి ఏమీ కాదు. అడిగితే ఒకవేళ మీ దగ్గర అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఇవ్వచ్చు, కానీ అది తప్పనిసరి మాత్రం కాదు. ఎందుకంటే మనం ఇచ్చే ఈ యొక్క వివరాలే చాలా నిష్పక్షపాతంగా చాలా క్లియర్గా అందించాలి. ఎందుకంటే మనం మొన్నటి వరకు చూసినాం, బంగ్లాదేశ్ లాంటి ప్రాంతాల్లో నుంచి మన ప్రాంతాలకు హైదరాబాద్ ఇతర నగరాలకు వచ్చి ఓట్లను త్రిబుల్ ఒక్కొక్కరి పేర్లు మొన్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో మనం చూసినాం. ఒకే ఇంట్లో ఒకే వ్యక్తి పేరు మీద దాదాపు లేని వ్యక్తుల పేరు మీద 36 ఓట్లు, 46 ఓట్లు, 2 ఓట్లు, 3 ఓట్లు, ఇలా ఏవైతే డబల్ ఓట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించే ప్రక్రియనే ఇది. అయితే ఇందుకోసం జూన్ 24 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే, ఫారాల అందజేత, తర్వాత ఫారాల స్వీకరణ, ఈ ప్రక్రియను మొత్తం కూడా పూర్తి చేస్తారు. ఆ తర్వాత జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. సో ఈ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసినప్పుడు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా ఆ ఎన్నికల అధికారులకు కావచ్చు, బిఎల్ఓలకు కావచ్చు, స్థానికంగా ఉండే ఆర్డీఓలు, అదేవిధంగా డిఓలు ఉన్నారు, జిల్లాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అధికారిని కూడా
నియమించారు. సో వారికి కూడా మీ యొక్క అభ్యంతరాలను తెలుపొచ్చు. తర్వాత జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి ఎవరు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా మీ యొక్క వివరాలను నిష్పక్షపాతంగా ఇవ్వాలి. సేమ్ టైం మీకేమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మీరు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే వెబ్సైట్లో మీ వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఎలా మీ ఓట్లను అంటే మిస్ అవ్వకుండా జాగ్రత్త పడడం మీ బాధ్యతే. ఎందుకంటే తర్వాత ఓటింగ్ కేంద్రాలకు వెళ్ళినప్పుడు ఎన్నికల సమయంలో అక్కడికి వెళ్ళి నా ఓటు లేదు అని లబోదిబో అనే బదులు ముందే ప్రాపర్గా చెక్ చేసుకుంటే ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. అయితే ఇందులో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ లింక్ చేయమంటున్నారు. సో అవి 20 ఏళ్ల క్రితం మీ ఓటు ఎక్కడుంది ఆ వివరాలు చూపించండి అంటే అలాంటివి లేవు. అయితే వాటికి ప్రత్యామ్నాయంగా బిఎల్ఓలు ఇచ్చే సలహాలను ఖచ్చితంగా ఫాలో అవ్వాలనేది కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుంది. దీనికి సంబంధించి రాజకీయ పార్టీల బిఎల్ఏలు కూడా ఇందులో పాల్గొంటుంటారు. ఎందుకంటే ఏదైనా ఏరియాలో బిఎల్ఓలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు బిఎల్ఏలు సమన్వయంతో ఆ యొక్క సమస్యను పరిష్కరించే ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. అయితే సో ఇందులో ప్రజాస్వామ్యయుతంగా ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకునే ప్రక్రియ ఇది. సో దీనిపైన అనేకమైన ఆరోపణలు, విమర్శలు కేంద్ర ప్రభుత్వం పైన, ఎన్నికల సంఘం పైన చేస్తున్నప్పటికీ కూడా మన ఓటు వివరాలను మనం నిష్పక్షపాతంగా చాలా ప్రాపర్గా ఇచ్చి మన ఓటు లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకోవడం మాత్రం మన బాధ్యతగా అనిపిస్తుంది. సో మొత్తానికి ఈ రోజు నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు నిర్వహించే ఈ యొక్క సర్ ప్రక్రియలో ప్రజలందరూ కూడా నిష్పక్షపాతంగా పాల్గొనాలని ప్రభుత్వం కూడా కోరుతున్న పరిస్థితి ఉంది.